బడిబాట కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ చౌరస్తాలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ చౌరస్తాలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడి అమ్మబడి అనే నినాదంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, నేటి పిల్లలే రేపటి మంచి దేశ భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల యొక్క ప్రహరీ గోడ వర్షానికి కూలిపోవడంతో అంగన్వాడీ కేంద్రానికి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులతో మాట్లాడి పాఠశాలకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సరిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రజిత, బీజేపీ నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్, మునగల హరీష్ రెడ్డి, నాంపల్లి మహేందర్, భీమనపల్లి సిద్ధు పాల్గొన్నారు.